మీరు జరిగించిన ఆరాధనంతటి మూలంగా మీకు మహిమ మా పాటల ద్వారా వాక్య సందేశం ద్వారా సమర్పించబడిన దినాలు దుబాయ్ పరిచర్య చేసి మరలా మీ మళ్ళీ రావడానికి దేవుడు కలిగించిన తరుణాన్ని బట్టి దేవుడు స్తుతులు చెల్లిస్తున్నాను. మా దేవుడు చెప్పినట్లుగా మొదటి వారం యొక్క నా దేవుడు ఆత్మకాలు ఆశీర్వాదకరంగా జరిగించారు. దేవుడికి వందనాలు. ఈ సమయంలో నేను చెప్పే వాక్యము వచనము గనుక ఇతరు నాలో వాడు మోసంలో పడిపోవడం చదవ వాక్యం. అదే మనం చదవడం అదే ఆటగా మొదటి అధ్యాయం 8వ వచనం. మోసపుచ్చుకోదు సులోభన క్షమించి విడిచిపెట్టాలని చూస్తున్నా గనుక దేవుడికి దూరస్తులైపోతున్నాను. ప్రతి పాపము శివనాథుడైన యేసు దగ్గర ఒప్పుకుంటుంది. ఈ శుక్రవారం మనకు అనుకూలమైన సమయం కనుక ఉత్సవం బలిపక్షులకి యేసు శిలువను కట్టబడిన దినము అతి బలిపీఠమైన శిలువను ఆశ్రయించండి. మీ అంతరంగము బహిరంగము ఊహాంతరం అన్ని అపరాధాన్ని ఆయన అభిషేక రక్తాన్ని నిర్ణయించిన వారమై ఉన్నాము. తండ్రి ఈ రక్తము మాకే ప్రోక్షించి ఆయన వారిని యేసు రక్తము మిమ్మల్ని ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనున్నాము. అటు అభిషేకము ద్వారా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆత్మతో అభిషేకించబడి పెళ్లి కుమార్తె అలంకరింపబడి రాత్రి వేగములను సిద్ధపడదగించి ఇవాంజలికల్ చర్చిని చర్చి పెద్దలను యాజకులను కూడిన యవనస్తులను స్త్రీ పురుషులైన వారిని పసిబిడ్డలను పెద్దలను వృద్ధులను సమస్తముని సమర్పణ చేసుకున్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జరిగించిన దాసులను దీవించి ఆశీర్వదించు. ఈ రాత్రి ఆలస్యమైతే మనోభావం కలిసి స్తుతించు కృపదాయ చేయని ప్రార్థన అంగీకరించు. ఈ మా ప్రార్థనలు స్తుతులు స్తోత్రములు వరుడే వచ్చి యేసు స్వామి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమ ఆత్మదేవుని ఆదరణ అభిషేకము రాత్రి ధన్యత శ్రీమంతుడైన క్రీస్తు మీ కలలను ప్రసాదించునుగా. శుభవేళ
ప్రభువైన యేసు నామమున మీకెల్లరికూ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. దేవుని కృప చేత ఈ వీడ్కోలు సభలో మరోసారి మీ మధ్య నిలిచి మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మొదటిగా త్రైక దేవునికి నా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు దేవుడి వాక్యాన్ని అతి క్లుప్తంగా మీ ముందు ఉంచే ముందు నన్ను గురించి 2 మాటలు మీరు ఎదిగిన వారు అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కాకినాడ పట్టణంలో గత 8 సంవత్సరాలుగా ప్రభు చిత్తాన్ని బట్టి పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుడు భక్తులైన దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో గవర్నింగ్ బాడీ మెంబర్ గాను సీనియర్ మాస్టర్ గాను ఉండడానికి దేవుడు కృప చూపించి సేవారంభ దినాల్లో సేవలేని సమయాల్లో అనేక దినాలు ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయగా దేవుడు విశాలమైన సేవ ఇచ్చడం బట్టి మరి దేవుని స్తుతించు ఈ సేవకు లేక సేవ అభివృద్ధికి మూలము బలమైన ప్రార్థన అని తెలియచేస్తూ నా అనుభవంలో నేను నేర్చుకున్న సంగతి దేవుని చిత్తముతో ఏకీభవించుట. అనేక పర్యాయాలు ఎన్నో ఆశిస్తూ ఉంటారు, వాటిలో కొన్ని మాత్రమే నెరవేరుతూ ఉంటాయి. అనేక సంగతులు నెరవేరకపోవచ్చు. కొందరు దేవుడికి దూరస్తులైపోతూ ఉంటారు, మరికొందరు దగ్గరవుతూ ఉంటారు. నేనైతే నేను ఆశించింది దొరకకపోయినను లేక కలగకపోయినను దేవా నీ చిత్తమే నా చిత్తమని దేవుని చిత్తముతో ఏకీభవించుట నా సేవా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి విషయం. ఏమి కానివ్వండి, మనందరము దేవుని చిత్తముతో తప్పనిసరిగా ఏకీభవించువాడు కావాలి. సరే, మరి విస్తారమైన సేవ కలిగిన నేను మా ప్రియులు బైబిల్ మిషన్ సంఘ సభ్యులు ఇంజనీర్ గారు రెవరెండ్ బ్రదర్ రవికుమార్ గారు నాకు పంపించిన ఆహ్వానాన్ని బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి మీ మధ్య నిలిచి మొదటి వారంలో 1 వారం దినాలు ఇక్కడ కార్యక్రమాలు జరిగించి నెక్స్ట్ వీక్ దుబాయ్ వెళ్ళాం. అక్కడ ఆశీర్వాదకరంగా కార్యక్రమాలు దేవుడు జరిగించారు. మరలా మీ మధ్యకి రావడం ఇది దేవుని చిత్తముగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని బలిపీఠము, ఆ బలిపీఠములో 3 అంతస్తులు తెలియచేయాలని కోరుతున్నాను. వాక్యానుసారముగా మొదటిది ఇత్తడితో పొదగబడిన ఇత్తడి బలిపీఠము, 3వది పరలోక రాజ్యంలో కనబడుతున్న సువర్ణ బలిపీఠం. ఈ 3 బలిపీఠముల గురించి క్లుప్తంగా మీకు సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు బలిపీఠము చేయబడిన బలిపీఠం. స్నేహితులారా, మానవుని యొక్క నిర్మాణము మన్ను నుండి సాగిందని మనం ఎరిగిన వారమై ఉన్నాము. బలిపీఠము ఈ రాతితో నిర్మించాలంటే అది మన్ను నుండి వచ్చిందే కదా. కరిగిపోయే మన్ను నుండి కరగని రాయి వచ్చింది. అలాగే మనుషుని యొక్క నిర్మాణము కూడా మన్ను నుండి దేవుడు దృఢమైన మానవుని కలుగజేశాడు. రెండవది ఇత్తడి బలిపీఠము. నిర్గమాకాండము 27వ అధ్యాయములో మొదటి 2 వచనాలలో ఈ ఇత్తడి బలిపీఠము కనబడు. తుమ్మకర్ర మానవత్వానికి సాదృశ్యమై ఉంటే ఇత్తడి సమర్పణకు మరి నిబంధన మందసాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. దేవుడు నిబంధన మందసం యొక్క నిర్మాణాన్ని తుమ్మకర్రతో చేయమన్నాడు, వేలిమి బంగారు రేగుతో పొదగమన్నాడు. లోపల వెలుపల వేలిమి బంగారు రేగుతో దేవుడు పొదగమని చెప్పారు. కర్ర తుమ్మకర్ర, లోహము వేలిమి బంగారు, అది మందస్సం, నిబంధన మందస్సము, కరుణాపీఠ నిర్మాణం.
తుమ్మకర్ర మానవత్వాన్ని చూపిస్తోంది. మేలిమి బంగారు రేకు దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే మరి నిబంధన మండసం మీద కరుణాపీఠం మీద మేలిమి బంగారుతో చేయబడిన రెక్కలు ఇచ్చిన కెరూబులు ఒకదాని ముఖం ఒకటి చూసుకునేటట్టు ఉండాలన్నాడు దేవుడు. నేను వాటి మధ్యకి దిగొస్తాను, అక్కడ ఉంటాను, నీకు కనబడతాను, మాట్లాడతానన్నాడు దేవుడు. తుమ్మకర్రతో చేయబడి మేలిమి రేకుతో పొదగబడింది. తుమ్మకర్ర మానవత్వానికి సాదృశ్యమైతే మేలిమి బంగారు రేకు దైవత్వానికి సాదృశ్యం. దేవుడు మానవత్వం అనే తుమ్మకర్రను దైవత్వం అనే తన మహిమతో కప్పివేస్తున్నాడు. మంటి మనుషుడు మహిమగల మానవుడుగా మారిపోతున్నాడు. దేని చేత? దేవుని మహిమ దిగవచ్చుడు చేత. అలాగే ఇక్కడ బలిపీఠం విషయంలో తుమ్మకర్రతో చేయబడింది, ఇత్తడి రేకుతో పొదగబడింది. ఇత్తడి సమర్పణకు సాదృశ్యం. తుమ్మకర్ర వంటి మానవత్వం కలిగిన మనము ఇత్తడి రేకు అనబడే సమర్పణ కలిగి, ఆ సమర్పణే బలిపీఠము, బలే సమర్పణ. అందుచేత మనము కూడా సమర్పణ జీవితాన్ని కలిగి జీవించవలసిన వారమని ఇత్తడి బలిపీఠము తెలియజేస్తోంది. మూడవది, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో సువర్ణ బలిపీఠము కనబడుతోంది. ఆ సువర్ణ బలిపీఠం ఎక్కడుంది? దేవునికి ఎదురుగా ఉంది. దేవుడు సింహాసనం మీద ప్రార్థనలు ఈ సువర్ణ బలిపీఠం మీద దేవదూతలైన వారు ఉంచినట్లుగా వాక్యం తెలియచేయబడుతోంది. ఈ దేవాలయంలో నుండి, లేక మీ గృహంలో నుండి, లేక మీ గ్రామము, మీ పట్టణము, లేక మీ ఉద్యోగం నుండి ఏ సమయం అంతటి ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనలైన వాటిని దేవదూతలైన వారు తీసుకుని వెళ్ళి ఆ సువర్ణ బలిపీఠం, అందుచేత తన మహిమతో పోల్చబడిన బలిపీఠము, మహిమతో పోల్చబడిన బలిపీఠం మీద నీ ప్రార్థన, నా ప్రార్థన అనగా పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ కనబడుతూ ఉంది. స్నేహితులారా, ఈ 3 వరుసలు మనం చూసినట్లయితే బండితో చేయబడిన బలిపీఠము లేక రాళ్లతో చేయబడిన బలిపీఠము 30 అనుభవాన్ని తెలియజేస్తూ ఉంటే, మరి తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకుతో పొదగబడినటువంటి బలిపీఠము 60 ఆత్మీయతను తెలియజేస్తూ ఉంటే, మరి పరలోక రాజ్యంలో కనబడుతున్నటువంటి సువర్ణ బలిపీఠము ఇది పెండ్లి కుమార్తె అంతస్తు అనగా 100 అంతస్తును తెలియజేస్తూ ఉంది. మంటి బలిపీఠము దగ్గర ఉన్న మనము రావాలి సమర్పణ కొరకు ఇత్తడి బలిపీఠం దగ్గర. ఇత్తడి బలిపీఠం అనే సమర్పణ మీరు కలిగి ఉన్నారా? ఎవరు దేవునికి సమర్పితులో ఎన్నడూ వారి జీవితంలో వారి ఇష్టము నెరవేర్చుకోకూడదు. ఒక్క మారు తమ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నారా, ఇక వారి ఇష్టం చనిపోయినట్లే, వారు చనిపోయినట్లే. వారిని ఎవరు ఏర్పడి చేయాలి? క్రీస్తే ఏర్పడి చేయాలి. వారిని పాలించేవాడు పరిశుద్ధాత్ముడే. వారి ఎడల దేవుని చిత్తమే నెరవేరాలి తప్ప సమర్పించుకున్నవాడు నా ఇష్టం నెరవేర్చు, ఫలాని వారి ఇష్టం నెరవేర్చని దేవుడు అడిగేవారు కాకూడదు. ఎందుకంటే దేవునికి లోబడిపోయారు కనుక మరి దేవుని చిత్తమేమనేలా నెరవేరవలసి ఉంది.
కాదు. నీ ఇష్టానికి లోబడ్డాను, నీకు సమర్పించుకొని మనం చూస్తాం. ఆత్మసిద్ధమే శరీరం బలహీనము. నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి అయినను నీ చిత్తమే తొలగిపోని మరి ప్రార్థించాడు, కానీ అయినను నీ చిత్తమే సిద్ధించుగాక అన్నారాయణ. ఇది మనకు మాదిరి. మీరు ఇలా ప్రార్థించాలి అని అనడానికి ఆయన మాదిరిగా చేసిన ప్రార్థన. అందుచేత ప్రియమైన వారులారా, ఇదిగో ఇత్తడి బలిపీఠము దగ్గర సమర్పణ కనబడుతోంది. నీవు క్రీస్తుకు సమర్పింపబడకపోతే ఆయనకు భార్య కాలేవు, వధువు కాలేవు. అందుచేత సమర్పణ జీవితాన్ని కలిగి ఈ ఇత్తడి బలిపీఠం యొక్క అనుభవం కలిగి రండి సువర్ణ బలిపీఠం దగ్గరకు. ఎందుకంటే సువర్ణము దేవుని మహిమతో పోల్చబడింది. నీవు నేను కూడా దేవుని మహిమను స్వతంత్రించుకోవలసిన వారు, దేవుని మహిమతో నింపబడవలసిన వారు. గత కూటాల్లో మనం విన్నాం యేసు ప్రభువు చేసిన ప్రార్థన. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఏకమైన లోపల వీరును మన మరి తండ్రి వారిద్దరిలో మనం ఉండాలని తండ్రి దేవుడు కుమారుడైన క్రీస్తుకే మహిమ ఇచ్చారు. ఆ మహిమను క్రీస్తు ఇచ్చివేశాడని యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడుతూ ఉంది. కనుక మొదటి ఆదామును బట్టి మహిమ కోల్పోయాము, కడపటి ఆదామును బట్టి మహిమ తేబడింది. మొదటి ఆదాము పిల్లలుగా మహిమ లేని వారమయ్యాము, కడపటి ఆదామైన క్రీస్తు రక్తములో కడుగబడి మహిమను స్వతంత్రించుకున్న వారమయ్యాము. ఎవరైతే ఆ మహిమను స్వతంత్రించుకున్నారో వారి తలాంతు నూరంతం అంటున్నారు. అదే సువర్ణ బలిపీఠం యొక్క అంతస్తు. అందుచేత మట్టి బలిపీఠము లేక రాతి బలిపీఠం దగ్గర ఉన్నవారులారా, ఇదిగో నీ నిర్మాణం అక్కడ సాగింది. అక్కడ నుండి నీవు ఇత్తడి బలిపీఠం దగ్గరకు రండి. ఇత్తడి బలిపీఠం నుండి సమర్పణ కలిగి సువర్ణ బలిపీఠం యొక్క అంతస్తుకు సిద్ధపడండి. అలాగున అంచెలంచెలుగా పరిశుద్ధాత్మ తండ్రి మన వెనుక ఉండి, ఎస్తేరు వెనుక మొర్దెకై అనే వృద్ధుడు రహస్యంగా ఉన్నాడు, చాటున ఉన్నాడు, బహిరంగంగా లేడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుక ఉండి మన ప్రేరేపిస్తూ ఇలా ప్రార్థించు, అలా ప్రార్థించు అనే ప్రేరణ పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించి నడిపించుతున్నారు. మరి పరిశుద్ధాత్ముడు అనగా మొర్దెకై ఎలాగో ఎస్తేరు వెనుక ఉన్నాడు, అలాగే ఆత్మదేవుడు మన వెనుక ఉండి మనం ప్రేరేపించి నడిపించుచున్నాడు. సిద్ధపడండి, సమస్త లోకాన్ని, పాపాన్ని, భోగాన్ని విడిచి సమర్పించుకోండి. ఇత్తడి బలిపీఠం వలె సిద్ధపడండి, సువర్ణ బలిపీఠం వలె క్రీస్తుకి ఇష్టమైన వధువుగా. అలాగ సిద్ధపడి రాకడ మేఘ మీకు ధన్యత, దీవెన, ఆశీర్వాదములు ఈ కడవలి తిరుమలలో పరిశుద్ధాత్మ తండ్రి మీకెల్లరికను ప్రసాదించును గాక. ప్రేమమయుడైన కృపగల మా తండ్రి, నీవు అనుగ్రహించిన గొప్ప సందేశం కొరకు మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ రాతి బలిపీఠము నుండి అయ్యా ఇదిగో ఇద్దరి బలిపీఠం ఎదురు మమ్మల్ని నడిపించు. నీవు సమర్పణయ్యావు మా కొరకు, మేము సమర్పణ కావాలి నీ కొరకు. అక్కడ నుండి సువర్ణ బలిపీఠం వంటి మహిమను మేము సంపాదించుకొని ఈ రూపు కలిగి వేగ మీకు దగ్గర దయచేయము. కూడి అన్ని సంఘముల వారిని, సహవాసముల వారిని, నాయకులను, యాజకులను, పెద్దలను, కమిటీ వారిని పేరు పేరు చొప్పున దీవించి మీ ఆశీర్వాదములతో నింపుమని, నీ రాకడ ఆలస్యమైతే మరో వారు మేము కలిసి స్తుతించు కృప దయచేయము. యేసు స్వామి పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. అబుదాబిలో, దుబాయ్లో దేవుడు ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా జరిగించారు. మరి ఈ విషయంలో సహకరించిన సహోదర సోదరులకు, దైవజనులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర యాంగ్లికన్ చర్చ్ వారు ప్రెసిడెంట్ గా ఉన్న బ్రదర్ అంజయ్ క్రిప్స్ గారికి వారు ఇక్కడ జరిగిన అన్ని కూటాలు ఏకీపించి మంచి కోఆపరేషన్ వారి సంఘాలతో కలిపి అందించినందుకు ఎంజే క్రిప్స్ గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ గా అన్ని కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్న బ్రదర్ డి కనకరాజ్ గారికి కూడా నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. సెక్రటరీ గారు బ్రదర్ ఫ్రాన్సిస్ గారు, వారికి ప్రభుని బట్టి నా నిండు వందనాలు, కృతజ్ఞతలు. అలాగే ట్రెజరర్ గా ఉండి కార్యక్రమాలు జరిగిస్తూ వచ్చినటువంటి బ్రదర్ డి
బాబురావు గారికి కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి సేవలో నాకు సంపూర్ణ సహకారాలు అందించినటువంటి తెలుగు క్రిస్టియన్ చర్చ్ వారు పాస్టర్ చిట్టిబాబు గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. కన్వీనర్ గా కార్యక్రమాలు జరిగిస్తున్న బ్రదర్ ఈ భాస్కర్ రావు గారికి నా కృతజ్ఞత వందనాలు. అసిస్టెంట్ పాస్టర్ గా ఉండి ఆత్మీయంగా సంఘాలు నడిపిస్తున్న పాస్టర్ జయంత్ బాబు గారికి నా కృతజ్ఞతలు. అలాగే ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సోదరులు పీటర్సన్ గారికి కూడా నా కృతజ్ఞతలు. వీళ్ళ కమిటీ వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మూడవదిగా మరి తెలుగు ఎవాంజలికల్ చర్చ్ వారు మరి గత కూటాల్లో మంచి కోఆపరేషన్ ఇచ్చి ఎంతగానో నన్ను ప్రేమించి సహకరించారు. పాస్టర్ ఐటీ సామిల్ గారికి నా కృతజ్ఞత వందనాలు. సెక్రటరీ గారికి బ్రదర్ సుందర్ బాబు గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ట్రెజరర్ గారు ఇజ్రాయేల్ గారికి, అలాగే సంఘ పెద్దలైన వారికి, నాయకులకు, సంఘ బిడ్డలకు నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సేవను బలంగా మరి ప్రపోజ్ చేసి బలపరిచి సహకరించినటువంటి తెలుగు ఐక్య సువార్త సంఘం చర్చ్ పాస్టర్ గారు పాస్టర్ విన్సెంట్ తిమోతి గారికి, పాస్టర్ గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. సెక్రటరీ గారు బ్రదర్ కేపీ రాజు గారికి నా కృతజ్ఞత వందనాలు. ట్రెజరర్ ప్రసాద్ గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. చర్చలుగా ఉన్న బ్రదర్ భీమారావు గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. దేవుడు వారిని దీవించాలని కోరుతూ ఉన్నాను. అలాగే 5వదిగా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ వారు వారి సంపూర్ణమైన ప్రేమ, సహాయ సహకారాలు అందించేందుకు తోడ్పడ్డారు. పాస్టర్ గారికి ప్రభుత్వం బట్టి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అసిస్టెంట్ మాస్టర్ గారు పాస్టర్ అగ్రిప్రాజ్ గారికి, అలాగే చర్చ్ ఎల్డర్స్ కి, పెద్దలకు నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మరి నన్ను ప్రేమతో 10 దినాలు వారి గృహంలో ఆశ్రయించి నా అన్ని సదుపాయములు అలాగే ప్రతి విధమైన అక్కడ తీర్చి సేవలంతలో తోడ్పడి ఈవేళ ఈ పేరువేల పార్టీలు ఎక్కించినటువంటి కాకినాడ వాస్తవ్యులు, మా పేట వాస్తవ్యులు బ్రదర్ ప్రేమ్ సుందర్ గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ్ సుందర్ గారితో పాటు వారి బ్రదర్, అలాగే మరి కొందరి సమయమందు మన మధ్య ఉంటారు. అలాగే దుబాయ్లో ఉన్నటువంటి మరికొందరు సహోదరులు, పెద్దలు వారికి అక్కడనే కృతజ్ఞతలు తెలియజేశాను. మొన్న ఆ ముగింపు దినమందు ఈ సమయమందు పేరువేల పార్టీలు ఎక్కించిన దుబాయ్లో వచ్చినటువంటి సహోదర సోదరులకు నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను దుబాయ్లో అన్ని దినాలు మా సహోదరులు ప్రేక్షకులుగా గమనించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీటన్నిటికీ పూర్వముగా మొద్దుకై ఎలాగో వెనుక ఉండి తను తాను కనబరుచుకోలేదో ఈ దుబాయ్ అబుదాబి సేవలకు వెనుక ఉండి కార్యక్రమాన్ని మరి ప్రతిపాదించిన, ఆపాదించిన, ప్లాన్ చేసినటువంటి ప్లానింగ్ ఇంజనీర్ గారు డాక్టర్ రవికుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడిన అందరికీ అన్నిటికీ నా నిండు వందనాలు దీవించును కాక. మరణాలు సువర్ణ బలిపేట ఆ మూడింటిని గురించి వారు వివరించినప్పుడు ఆ మూడింటిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. బలిపీఠము దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది దేవుని దాసుల ద్వారా మనకి బయలుపరిచారు. వారు మన మధ్య ఉండి అనేక దినాలు మనల్ని వాక్యాలతో బలపరిచారు. దేవుని సేవలో వారు సాగిపోతున్నారు. విడ్కోలు సభ అనేది వచ్చేటప్పటికి నాకు అపోస్తలుడైన పౌలు గుర్తొస్తుంటాడు. అపోస్తలుడు పౌలు గారు ఆయన పరిచర్య చేస్తూ ఆయా పట్టణాల్లో వాక్య పరిచర్య చేసి ఆయా సంఘాలని దర్శించి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వారు వాడ వరకు వెళ్ళి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేసి వాడెక్కించి ఆయన బుద్ధి పెట్టుకుని ఏడ్చేవారు. అపోస్తల కార్యాలు చదివితే అందులో మనకి పూర్తిగా విషదమవుతుంది విషయం. ఎందుకంటే దైవజనుల్ని గౌరవించవలసిన, మర్యాద చేయవలసిన, దైవజనులు సాగరపవలసిన విషయాలు అపోస్తల కార్యాల్లో ఉంటాయి.
తిరిగి మన భారతదేశంలో వారి పరిచయం సాగిస్తున్నారు కాబట్టి మన మధ్యకి వచ్చి మనల్ని అందరినీ విడిచిపెట్టి మరలా తిరిగి వెళ్తున్నారు. మనల్ని కూడా దేనితో బలపరిచారండి? వాక్యంతో. దాని అందు నిలిచి ఉండమన్నాడు పౌలు. అలాగే మనం కూడా ఆ వాక్యంలో నిలిచి ముందుకు సాగిపోదాం. ఇప్పుడు ఆయా సంఘాల నుంచి వచ్చిన సంఘ పెద్దలు, నాయకులు, దైవజనులకు వారు ఇవ్వవలసిన మాటలు లేక వారు ఇవ్వవలసిన సంభాషణ, భాషణ, శుభములు తెలియచేయవలసిందిగా ఆయా సంఘాల నుండి ఇద్దరిద్దరుగా పిలుస్తున్నాం. వారు 2 నిమిషాలుగా ఉద్యోగ కూటంలో ఇదే స్థానం 14వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు జరిగినవి. మరి కాకినాడ బైబిల్ మిషన్ బోధకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ ఎం యేసురత్నం గారు పరిచయం దేవుడు అభివృద్ధి చేసి ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా యుఏఈ ప్రాంతంలో కూడా సువార్త పరిసర సేవ దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది. ఆయన చిత్త ప్రకారంగా మరి ఈ యొక్క దేశం వచ్చి ఆయన పరిచర్యను, సువార్త సేవను ముగించుకుని తిరిగి వారు ప్రయాణమై కలిగిన వారమే ఉన్నాం. గతంలో 1999 సంవత్సరం రెవరెండ్ ఎం యేసురత్నం గారు రావడం జరిగినది. గతంలో మనకి ఈ బైబిల్ మిషన్ సంగతులు అంటూ ఎక్కువగా ఏమీ తెలియవడలేదు. ఆయన వచ్చిన తర్వాత కొంతవరకు కూడా తెలిసినది. ఈ రీతిగా ఆయనను ఇక్కడికి రప్పించుటకు గాను వారు స్పాన్సర్ చేసినటువంటి మా సంఘ సభ్యులు సీనియర్ అడ్వైజర్ అయినటువంటి టి రవికుమార్ గారు ఆయన యొక్క దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఆయనకి ఇక్కడికి రప్పించడం జరిగినది. మొదట్లో మరి రావటానికి యామ్నెస్టీలో ఉన్న జనం అంతా వెళ్ళిపోయి ఉన్నారు. సంఘాల్లో కూడా జనం తగ్గి ఉన్నారు. మీటింగులు కండక్ట్ చేయడం అంటే చాలా కష్టతరము. స్పాన్సర్షిప్ చేయటం, మనిషిని పాస్టర్ గారిని రప్పించడం అంటే సులువే, కానీ మీటింగ్స్ కండక్ట్ చేయడం అన్నది చాలా కష్టమని నేనే చాలా నిరుత్సాహపడి ఉన్నాను. అయినా సంఘాలందరూ కూడా బలపరిచి దేవుని యొక్క మహిమలు కూడా జరుగుతాయని చెప్పారు. మొదటలో కొంచెం తగ్గైనప్పటికీ చివరికి వచ్చేటప్పటికి జనం ఎక్కువగా వచ్చి దేవుని యొక్క పరిచర్యలో పాల్గొని సహకరించారు కనుక దేవునికి వందనములు. బి రవికుమార్ గారు ఆయన పేరు బయటెట్టద్దని మరి అందరికీ ఆయన ఆహ్వానంలో అందించారు. అందరితో కూడా ఆయన మాట్లాడారు. అందుకు నేనే సైలెన్స్ అయిపోయి ఉండేవాడిని. మరలా ఐక్య సంఘాల తరపున కోటాలు జరగడానికి మా సంఘాన్ని బలపరచడం వల్ల మరి ఈ యొక్క కూడికకు సహకరించి నాకు ప్రోత్సాహానికి ఉన్నటువంటి ఐక్య సంఘాల అందరికీ కూడా పేరు పేరున తెలుగు క్రిస్టియన్ చర్చ్ సంఘం కాపర్లకు, పెద్దలకు, అదేవిధముగా తెలుగు ఎవాంజలికల్ చర్చ్ కాపర్లకు, సెక్రటరీ పెద్దలకు, తెలుగు ఐక్య సువార్త సంఘం కాపర్లకు, మరి సెక్రటరీ పెద్దలకు, తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘస్థులకు, మరి ముస్తాఫా నుండి వచ్చినటువంటి బ్రదర్స్ కూడా కొంత ప్రోత్సహించిన వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు తెలుగు ఎవాంజలికల్ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు దేవునిని అంగీకరించి వారు బాప్తిసం కావాలని కోరినప్పుడు ఆ ఏర్పాటు కూడా మరి పాస్టర్ ఐటీ సామీల్ గారు, సెక్రటరీ గారైనటువంటి సుందరబాబు గారు చెప్పినప్పుడు పాస్టర్ గారు చెప్పడం మంచిదని అన్ని సంఘాల వారు కూడా సహకరించి 19వ తారీఖున మరి 6 గంటలకు ఆ కార్యక్రమం జరిగినది. 4 దేవుని అంగీకరించి సంఘంలో చేర్చబడి ఉన్నారు. ఈ రీతిగా చేస్తున్నాను. సరే అండి, చెప్తాను. సువార్త సేవ పరిచర్య తిరిగి వారు స్వదేశంలో ప్రయాణం వెళ్తున్నారు. నేను మొబైల్లో మాట్లాడతాను స్క్రీన్ ఓకేనండి. ఆయన కంచెలో ఉన్న వారికి, ఆయన ముద్రలో ఉన్న వారికి ఏ అపాయం కలగకుండా తన దూతలను కాపాడుతానని ఉంచుతానని దేవుడు తన వాక్కు ద్వారా సెలవిచ్చిన ప్రకారము అమూల్యమైన వాక్యముల ద్వారా మనల్ని ముద్రించి ఆయన కృపలో మనల్ని బలపరిచి నడిపించిన దేవుని దాసులకు యేసురత్నయ్య గారికి కూడిక తరపున మా హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తుంటున్నాను. కనుక ప్రియులారా,
మా యొక్క సంఘంలో సహోదరులు బాప్తిస ఆరాధన కార్యక్రమాన్ని కోరినప్పుడు అయ్యగారు వస్తున్నాడు, వచ్చినప్పుడు మీరు అయ్యగారు ద్వారా మీరు బాప్తిసం తీసుకోవాలన్నప్పుడు వారు సంతోషించి అంగీకరించి 19వ తారీఖున సహోదరులు రక్షింపబడ్డారు. వారి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేసుకుంటున్నాను. ఇంకా తెలుగు ఎవాంజలికల్ సంఘంలో ఉన్న మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క యూఏలో ఉన్న మన 5 సంఘముల నిమిత్తం కూడా మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనుక ఒకరి ప్రార్థన ఒకరికి అవసరం. స్తోత్రం కలుగు. హల్లెలూయా. సభాధ్యక్షులు సంఘాల పేరు మర్చిపోతున్నారు. అంచనా అనుకునేలు మాతో ఉన్న సీనియర్స్ మీ అందరూ దేవుని స్తోత్రం కలుగు కాక. మరి యేసురత్నయ్య గారు మన మధ్యలో ఉంటుంది. దేనికి మహిమ. ఆయన ముఖ్యంగా నేను మనం తెలుస్తున్న ఐక్య సంఘాలు దొరికినాను. మనందరికీ తెలిసిన విధంగా అనేక వేల మంది ప్రజలు స్వస్థత ప్రార్థన కొరకు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ వేల జనాన్ని విడిచిపెట్టి మన మధ్యకి వచ్చారు. అది మనందరూ కూడా ఎంతో ధనులు. దేవుని స్తోత్రం కలుగుగా. కనుక ఆయన చేస్తున్నటువంటి సేవ కొరకు మనందరం కూడా ప్రార్థన చేయవలసి ఉన్నది. కనుక మేము మా సంఘం కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తారని చేస్తామని దేవుని సంఘంలో ఒప్పుకుంటూ ఉన్నాను. మా కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగుగా. సభా అధ్యక్షుడికి మరి ఐక్య సంఘాలన్నిటికీ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా స్పాన్సర్ చేసినటువంటి రవికుమార్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వీడియో తీస్తున్న మాటలను దేవుడు బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ. ఎందుకంటే తోటి పనివాడు మా తోటి పనివాడని లేకపోతే పనివాడు మేమందరం దగ్గరగా 25 సంవత్సరాల అనుభవ జీవితంలో మా ప్రభు యొక్క పరిచర్యలో అనుభవం కలిగి ఉన్నాం. ఆయన మాట్లాడి నవ్వు పుట్టించే నిజంగానే ఇక్కడ పేర్లు రాయబడలేదు కాబట్టి నేను ఫెలోషిప్ అన్న మాట నాకు నవ్వు తిరగలేదు. దానితో క్షమించమని పాస్టర్ సావేలయ్య గారు మీరందరూ ఫాలో అవ్వాలని నేను కోరుతున్నాను. మరి నేను పుట్టి పెరిగింది కాకినాడ కచేరిపేటలో. అయితే నా చిన్నప్పుడు ఒక ప్రదేశంలో అల్లరి చిల్లరగా తిరిగే చాలామంది యవ్వనస్తులు ఉండేవారు. అలాగే రౌడీలుగా గుండాలుగా తిరిగే పెద్దలు కూడా ఉండేవారు. అయితే మరి అట్టి ప్రదేశంలోకి దేవునిచ్చే సేవ చేయించటకు దేవునిచ్చే పాస్టర్ గారు అయ్యే గారికి తీసుకుని రాబడ్డారు. మరి అప్పటికి ఇప్పటికీ అది చూసినప్పుడు మేము పోల్చి చూసినప్పుడు ఇప్పుడైతే ఎంతో మంది వృద్ధిలోకి వచ్చుంటున్నారు. యవ్వనులు చక్కగా చదువుకుని మరి వృద్ధిలోకి వచ్చినట్టు చూసి ఉంటున్నాము. మరి ఒక క్రమము ఆ ఏరియాలో రావడం జరిగింది. మరి మునిపటికి ఇప్పటికీ ఆ ఒక్క పేటలో ఎంతో మార్పు మేము చూడగలుగుతున్నాము. అంతేకాకుండా మరి ఏ ప్రదేశంలో అయితే గుండాలుగా పేరు పొందుతున్నారో మరి ఆ ఏరియాలోనే పాస్టర్ గారు మొదట ఆలయం కట్టడం జరిగింది. ఆలయం పేరు రూపాంతర దేవాలయం. అయితే కాకినాడ పట్టణంలో మొత్తము అయ్యగారికి 3 ఆలయాలు ఉంటున్నాయి. ఒకటి రూపాంతర దేవాలయము, మరొకటి రెక్చర్ దేవాలయము, మరొకటి షకీనా దేవాలయము. ఈ 3 కాకుండా మరొక పెద్ద స్వస్థశాలను కూడా ప్రభు మరి వారికి ఇచ్చి ఉంటున్నారు. మరి ఆ శాల పేరు బెతెస్దా స్వస్థశాల. అయితే మరి బెతెస్దా సరస్సులోకి దిగిన వారికి ఎలాగో స్వస్థత కలిగిందో మరి విశ్వాసం ఉంచి ఆ యొక్క బెతెస్దా స్వస్థశాలలోకి ప్రవేశించిన వారందరికీ కూడా స్వస్థత కలుగుతుంటుంది. అయితే మరి ఆ ప్రదేశంలో అయ్యగారిని కలుసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే ప్రజలు ఎంతో ఆతృతగా మరి క్యూలో నిలబడవలసి వస్తుంది. నేను ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మీ ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యగారిని కలుసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. క్యూలో ఉంచవాలి. నేను అప్పుడు అనుకుంటాను వీళ్ళందరితో పోల్చి చూసుకుంటే నేను ఎంత ఆలస్యం ఎంత లేటు అని. ఎందుకంటే అప్పటికే పెద్ద పెద్ద క్యూస్ ఉంటూ ఉంటాయి. అయ్యగారు నూనెతో ఒక సిలువ వేస్తే సరిపోతుందని ఎంతో ఆతృతతో విశ్వాసంతో వారు అక్కడ ఎదురు చూస్తుంటారు. అంతేకాకుండా మరి ఒక శాలలోకి మనం ఎంత విరిగి నలిగిన హృదయంతో వెళ్ళినప్పటికీ కూడా మనసులో ఒక ఉల్లాసము సంతోషం మనకు కలుగుతుంటుంది. మరి మానసికమైన ఒక ఆనందమే కాకుండా మరి ఒక శాల కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో నిర్మించబడి ఉంది. అది పొలాల మధ్యలో నిర్మించబడడం బట్టి మరి మనకి ఆత్మీయ ప్రశాంతత కాకుండా మరి శారీరక ప్రశాంతత కూడా అక్కడ దొరుకుతూ ఉంటుంది. అది నేను చెబితే మీకు అర్థం కాదు, కానీ మీరు ప్రత్యేకంగా అక్కడ ఉన్నప్పుడు మీరు అనుభవించగలరు దాన్ని. మరి ఆ శాలలో చాలా జరుగుతుంటే మరి శ్రమ పుట్టాలని లేక ఉపవాస కోరికలని
ఎన్నో జరుగుతుంటే మరి పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మరి అనుభవం కలిగిన లెక్చరర్స్తో పిల్లలకి సలహాలు ఇప్పించడం, మరి అది ఒక స్టూడెంట్స్ ప్రేయర్ డేగా అక్కడ ఉంటుంది. పాస్టర్ గారు చెప్పడం నేను విన్నాను, నేను మోకాలపై విశ్వాసాలు కంటుంటాను అని పాస్టర్ గారు చెప్తుంటారు. అయితే నేను ఆ మాట విని నేను ఆలోచన చేసినప్పుడు అని అనుకుంటాను, నేను చదవటం బట్టి లేక అనేకులు చెప్పడం బట్టి తెలుసుకున్నది ఏంటంటే ప్రసవాదన చాలా భారమైనదని. నేను ఆలోచన చేశాను, పాస్టర్ గారు ఎందుకు నేను మోకాలపై విశ్వాసాలు కంటున్నాను అంటారని. అయితే నేను ఆలోచించగా మరి నాకు తెలిసింది ఏంటంటే మరి పాస్టర్ గారు ఆదివారం తిరిగి వచ్చినప్పుడు 3 సంఘాలలో ప్రసంగం చేసి మరి ఆ రాత్రి ఆదివారం రాత్రి అంతా కూడా మరి శాలలో ఉండి ప్రార్థన చేసి మరి సోమవారం ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు విశ్వాసాల గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు ఆయన. మరి ముఖ్యంగా ఆయన శాలలో మరి ప్రార్థన చేసినప్పుడు నిలువు మోకాలపై ఉండి ప్రార్థన చేస్తుంటారు. నేను అనుకుంటాను అందుకేనేమో ఆ నిలువు మోకాల మీద ఉన్నప్పుడు ఆయన వనకరు బెనకరు ఏమి చేయరు, తాడు ఉండి ప్రార్థన చేస్తుంటారు. నేను అనుకుంటాను పాస్టర్ గారు ఎందుకేనేమో నేను మోకాలపై నేను విశ్వాసాలు కంటుంటాను అని చెప్తారు. అనుకున్న భారము చూసినప్పుడు, రోగుల పట్ల అనుకున్న భారం చూసినప్పుడు, లేక బంధకాలు ఉన్న వారి గురించి ఆయన పడే తాపత్రయం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా ఒక మానవుడే మా గురించి ఇంత భారం కలిగి ఉంటే దేవా నీవంతా భారం కలిగి మా గురించి ఆయన ఒక మానవుడిగా మరి దేవుడు చాలా గొప్పగా బాహుగా వాడబడుతుంటున్నారు. మరి ఆయన వాక్యం కూడా మనం వింటున్నాం. మరి ఆయన వాక్యం మన చెవి ద్వారా కాదు కానీ అది నేరుగా మన హృదయంలోకి ప్రవేశించే విధంగా ఉంటుంది. మరి ఇట్టి గొప్ప ధన్యత మరి దేవుడు మనకిచ్చి 2 వారాలు ఆయన వాక్యం వింటకు మనకి సహాయం చేస్తుంటున్నారు. మరి నేనైతే అంటాను ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అని. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకుంటూనే ఉండగలం. మహాసముద్రం నుంచి మనం ఎంత నేర్పిస్తున్నప్పటికీ అందులో కొరత కనిపించదండి. అదే విధంగా ఈ ఫాస్ట్ అయిన యేసురత్నం గారి దగ్గర నుంచి మనం ఎంత నేర్చుకున్నప్పటికీ అది కొరత కనిపించదు. కొత్త నీరు పుట్టుకొచ్చినట్టు ఆయనలోంచి కొత్త కొత్త మాటలు పుట్టుకొని వస్తూనే ఉంటాయి. మరి ఇట్టి జ్ఞానం ఆయనకి దేవుడు ఇచ్చి ఉంటారు. ముఖ్యంగా మరి ఇటువంటి గొప్ప దైవజనాలను మేము కలిగి ఉంటాము. మరి మాకు ప్రియులుగా మేము కలిగి ఉంటాము. నిజంగా మా అదృష్టము. ముఖ్యంగా మరి ఆయన గురించి ఆయన సేవ గురించి మనం అందరం నిత్యం జ్ఞాపకం చేసుకున్నాం. మరి విశేషంగా చూసినట్లయితే ఆయన యొక్క కుటుంబ సభ్యులు దేవునికి ఇష్టమైన సంఖ్యగా మరి వారు 7గురిగా ఉంటున్నారు. మరి పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారు విమలా యేసురత్నం గారు, వారి పెద్ద కుమార్తె యానీ సుదర్శిని, మరి 2వ కుమార్తె క్వీన్ మార్గరెట్, ఆ తర్వాత పాస్టర్ గారికి కవలలు ఉంటున్నారు. ఒక అమ్మాయి ఏంజల్ మేరీ, ఇంకొక అమ్మాయి ఏంజల్ భాగ్య, మరి ఆఖరి కుమారుడు అయిన జోసెఫ్ శామ్యూల్. వీరందరి గురించి మనం నిత్యం ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించుకున్నాం. మాటలను మీరు అందరూ చక్కగా గ్రహించున్నారు. దాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సంఘంలో ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు మేము ప్రతి విషయంలో కూడా సహకరిస్తూ ఈ విధంగా మనమందరం కలిసి ఇటువంటి కార్యక్రమం జరగడం అది దేవుని యొక్క కృప ఉన్నది. మరి ముఖ్యంగా దైవజనులైనటువంటి యేసురత్నం గారు మన మధ్యకి రావడము, వారి యొక్క దీనత్వము, యేసు క్రీస్తు కలిగినటువంటి మనసును మీరు కలిగి ఉండేది. అటువంటి మనసు మనం కలిగి ఉన్న కారణం చేత ఇంతమందిగా ఆయన సాగనటానికి ఆయన యొక్క వీడుకోలు కార్యక్రమంలో మనం పొందడానికి దేవుడు కృప చూపుతున్నాం. దాన్ని బట్టి వారు చేస్తున్నటువంటి సేవా పరిచయాన్ని బట్టి నేను తెలుగు క్రైస్తవ సంఘం తరఫున ఎంతగానో వాళ్ళని తెలియజేస్తున్నాను. మరి ముఖ్య వాక్యంలో చెప్పబడిన రీతిగా బాగుగా పాలన చేయు పెద్దలను, తర్వాత విశేషంగా వాక్యమునందు ఉపదేశమునందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచవలెను అని చెప్పేసి అపోస్తలుడైనట్టుగా కాకినాడ వెళ్తే మనకి వారితో పరిచయం చేసుకుంటానికి కూడా సమయం దొరకదు. మనకి ఏం చేద్దంటే ఎప్పుడు బిజీగా ఉంటూ దేవుని సేవలో పరిచర్యలో ఉంటుంటారు కనుక మనకి ఇక్కడైతే మనలో మన మనిషిగా ఒక దైవజనుగా కాకుండా మనలో మన మనిషిగా లేకపోతే ఒక దైవజనుగా మరి అన్ని రకాలుగా మనలో లీనమైనటువంటి దైవజనులకి మరి తెలుగు క్రైస్తవ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మా సంఘం నుంచి ఒక చరణము పల్లె పాడాలని సోదరు రవి ఏం చేస్తున్నారు కనుక అతనికి సమయాన్ని ఇస్తున్నాను. నా సమయాన్ని సాక్షిగా
సర్ప్రైజింగ్గా జరిగిందనమాట. నాకు వీసా వస్తుందో రాదో నాకు తెలియదు, ఆయన వస్తారో రాదో తెలియదు. ఆయన అనౌన్స్ చేయడం నాకు ఇష్టం లేక వీసా వచ్చే వరకు ఆయన చేతికి అందే వరకు ఆయన తెలియదు అనమాట. మరి దాన్ని బట్టి ఆయనకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, దానికి క్షమించాలనుకున్నాను నేను. అదేవిధంగా రావటానికి మరి మొట్టమొదటిగా 1999లో వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఏమాత్రం అనుభవం లేదనమాట. అటువంటి నేను చాలా ఆందోళన పెట్టేవాడిని. అంటే నా ప్రయత్నం మీద నేను చేయాలని ఎంతో తాపత్రయం పెట్టేవాడిని. మరి దేవుడు అప్పుడు ఆశీర్వదించాడు, కార్యక్రమాలు ఘనంగా జరిగింది. ఈసారి అయితే నాకు ఒక చిన్న టెన్షన్ కూడా లేదనమాట. మొదటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని ఏ సహాయం అడిగానో వారందరూ దేవుడి గారు చాలా నన్ను సహకరించి సహాయం చేశారు. మరి మొట్టమొదటిగా టికెట్ బుక్ చేసినప్పుడు ప్రేమా గారితో చెప్పాను అనమాట, ఇలా అబుదాబి రావాలా దుబాయ్ రావాలా అని. లేదు మీరు దుబాయ్ రమ్మని నేను తీసుకొస్తాను అని అన్నారు. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయినా అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫాలోఅప్ చేస్తూ చాలా సహకారంగా ఉన్నారు. మరి మా సంఘంలో అలాంటి చర్చలో వారికి కూడా వీసా వచ్చే వరకు నేను వాళ్ళకి అనౌన్స్ చేయలేదు అనమాట. ఎందుకంటే వీసా వస్తున్న రోజు నాకు తెలియదు. అదే దేవుని ఏర్పాటు ప్రకారం వచ్చింది. మా ప్రెసిడెంట్ గారు క్రిప్స్ గారు, ఫ్రాన్సిస్ గారు, కనకరాజు గారు, ప్రభా గారు వాళ్ళందరూ ప్రోత్సహించి, తర్వాత జయదుబాబు గారు, ఫ్రాన్సిస్ గారు, క్రిప్స్ గారు కలిసి దుబాయ్ వెళ్ళి అందరు పెద్దల్ని సంప్రదించి వాటి గురించి మాట్లాడడం జరిగింది. ఆ రీతిగా ఇక్కడ వచ్చిన సుందరబాబు గారు కూడా చాలా సహకరించి ఉంటాం మాకు. మరి దుబాయ్ వెళ్ళినప్పుడు మరి ఎక్కడ ఉంచాలి అని నేను ఆలోచిస్తుండగా నాకంటే ముందే ఒక 15 రోజుల నుంచి ప్రేమ గారు నాకు చెప్పడం, మరి వారు చాలా ఆరాధించి వారిని చాలా గౌరవించారు. వారికి నా వందనాలు చేస్తున్నాను. సహకరించిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేసి మరొకసారి ఆచరిస్తూ నేను ముగిస్తున్నాను. మరి తెలుగు ఐక్య సువార్త సంఘం తరఫున విల్సన్ తిమ్మతి గారు, తర్వాత శాంతిశేఖర్ గారు, భీమా గారు, ఇంకా పెద్దలు ఉన్నారు కదా, కేపీ రాజు గారు, రండి, టైం లేదు ఇంకా. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందరూ వచ్చినట్లయితే భాస్కర్ గారు ప్రార్థనలో అందరికీ కావాల్సిన సందేశాన్ని దాసుకుని మాకు వినిపించావు దేవానికి స్తోత్రములు. నీ దాసుని బలపరచండి. నీ దాసుని యొక్క పరిచయం చేస్తే ప్రభు అనేకులు చాటడానికి నీ దాసుని ఇక్కడ బలమును, శక్తిని, ఆరోగ్యం దాయించండి. నీ పరిశుద్ధాత్మ చేత నీ దాసుని తిప్పి మీరు వాయిపు పొందండి. ఆయన కుటుంబాన్ని, ఆయన సంఘస్థులను ప్రభు మా దేశంలో జరుగుతున్న పరిస్థితి అంతటిని మీరు దీవించి మీరు వాయిపు పొందండి. నీ దాసునికి రావాల్సిన నీ రాష్ట్రాల గురించి మీరు వాయిపు పొందమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వెళ్ళుకుంటున్నారు పరమ తండ్రి.
దేవుడి దాసులకి కానుక తీసుకుని వచ్చారు, వారు అందజేస్తూ ఉన్నారు. తెలుగు క్రైస్తవ సంఘం తరఫున పాస్టర్ గారు దైవజనులకి కానుక అందజేస్తారు. తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ పాస్టర్ ఆంధ్ర ఆంగ్లికన్ సంఘం తరఫున సెక్రటరీ ఫ్రాన్సిస్ రాజు, ఐక్య సంఘం తరఫున సహోదరుడు సుందరబాబు గారు, చాలా వరకు వారికి దైవజనులకు ఐక్య స్వార్థ సంఘం తరఫున ఐక్య స్వార్థ సంఘం వారు కానికి ఇచ్చేసరి ఈ సమయంలో ప్రభువుని ఎంతగానో మహిమపరిచాం. దేవుని దాసులు కూడా సంతోషంతో మన మధ్య నుండి వెళ్ళగలుగుతున్నారు అని చెప్పి మనం దృఢంగా నమ్మాలి. ఎందుకంటే ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు. అది అహోరుడు గడ్డ తల మీద పోయబడి అతని అంచు వరకు దిగజారిన పరిమళ తైలం అంటే. కాబట్టి ఈ సమయంలో దైవజనులు మాట్లాడగలిగితే 5 నిమిషాల సమయంలో తర్వాత ముగింపులందరినీ ఆహ్వానించి మరి మీ అందరూ అనుగ్రహించిన కోఆపరేషన్ బట్టి ప్రభునామంలో మీ అందరికీ నా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు మరి నాతోటి యాజకులైన వారు, సంఘ పెద్దలైన వారు, సహోదరులైన వారు, విశ్వాసులైన మీరు అయోగ్యమైన నన్ను ప్రేమించి చేసిన సన్మానాన్ని బట్టి మరోసారి మీకు వందనాలు తెలియజేస్తూ మరి నన్ను మీ మధ్యకు రప్పించడానికి అహర్నిశలతో చేసినటువంటి ప్రియులు రవికుమార్ గారికి మరోసారి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఇచ్చే కానుకలు తీసుకుంటా ఇది నాకు ఒక విధంగా కష్టమే, కానీ మరి నేను ఎవరిని ఏ విధమైన కానుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అడగలేదు. నేను కానుక కావాలని ఎవరి వైపు ఎప్పుడు నేను చేయి చాపలేదు. కానీ ప్రభుని బట్టి మీరు ఇచ్చిన వాటిని సంతోషంగా నేను తీసుకోవడం జరిగింది. కారణంలో కొందరికి వస్తుంది. చాలామంది చందా ఎంత కావాలి అని అడిగారు. చందాతో నిమిత్తం లేదు, జస్ట్ మీరు అడ్రస్ ఇస్తే చాలు, ప్రతి నెల నేను పత్రిక పంపిస్తానని కొందరికి చెప్పడం జరిగింది. అలా ఉన్నా మరి ప్రభు సన్మానించిన విధానం బట్టి ప్రభు కావాల్సిన దేవుని ఆశీర్వాదం నిత్యంగా దయచేయమని అడుగుతున్నాం. రెట్టింపు సన్మానులకు పాత్రలుగా చేయమని నీ లేఖనం చెప్పిన రీతిగా ప్రభా గారిని దీవించండి, వారి పరిశీలన ఆశీర్వదించమని అడుగుతున్నాం. అనేక రోగులు స్వస్థపరచబడటానికి, విశ్వాసులు బలపరచబడటానికి కృప దయచేయమని అడుగుతున్నాం. వారు ఎత్తపడినటువంటి వాక్యము ప్రభా పలింపచేసి ప్రభా 10 అంతులుగా 20 అంతులు 30 అంతులుగా 100 అంతులుగా ఫలించడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. మీరు ఆకలి మరొకసారి ఈ విధంగా మా మధ్యకి రావడానికి నీ దాసుని బలపరిచి తోడుగా రమ్మని అడుగుతున్నాం తండ్రి. అలాగే బిడ్డలందరినీ దీవించండి, రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి. ఇంత ఐక్యతతో శాంతి సమాధానంతో నీ బిడ్డలమైన అందరం కలిసి ఏకీభవించడానికి నీవు చూసినటువంటి ఈ యొక్క మంచి మనసును బట్టి ప్రభా, ప్రేమను బట్టి, ఐక్యతను బట్టి ప్రభా మరొకసారి నీ బిడ్డకి రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో దయచేసి సాగరం మనడుచు త్వరగా వేసే పరిశుద్ధనామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, జరిగిన సన్మాన కార్యక్రమమునకు అలాగే సన్మానంలో పిలిచిన మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరలోక రాజ్యంలో సన్మానించబడతారు. ప్రతి దేవుని దీవెన నీకు తోడై ఉండేవాడు గాక.